జూనియర్ కాలేజ్, IIT, JEE, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ప్రస్తుతం అంతా ఉన్నారు కౌన్సిలర్ ఇంకా మోటివేషనల్ స్పీకర్ నరసింహారావు గారు. సో సార్తో మాట్లాడి మనకి సొసైటీలో ఇప్పుడు జరుగుతున్న చాలా ఇష్యూస్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో రీసెంట్ టైమ్స్లో కొన్ని న్యూస్ మనం చూసుకుంటే, ఇంతకుముందు ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిల్ని రేప్ అటెంప్ట్స్ చేశారనో, ఏదైనా అఘాయిత్యాలు చేశారనో ఇలా వింటూ ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు భార్య భర్తను చంపింది, అప్పుడే పెళ్ళయింది, తనకేదో విషయం ఇచ్చి చంపేసింది, ప్రియుడితో కలిసి చంపింది, ఇలాంటి వార్తలు చాలా వింటున్నాము. ఈవెన్ వాళ్ళకి 10-11 ఇయర్స్ పిల్లలు ఉన్నా కూడా అప్పటికి కూడా ఇంకా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, దీనివల్ల ఎదుటి వ్యక్తి ప్రాణం తీసేంత వరకు కూడా వాళ్ళు వెళ్తున్నారు. అసలు సమాజం ఏం జరుగుతుందంటే, ఇంతకుముందు జరిగాయి అవి మనకి తెలియలేదా? ఇంత దారుణంగా వెళ్ళడానికి ఏంటంటారు అసలు సిచ్యువేషన్స్? ఎందుకు ఇంత మరీ వర్స్ట్ అవుతుంది? అవునమ్మా, మరి ఇది మీ క్వశ్చన్ కొత్తగా అనిపించవచ్చు, కానీ ఈ అక్రమ సంబంధాలు అన్నది ఎప్పుడూ ఉంది సొసైటీలో. ఈ మీడియా ప్రభావం వలన కావచ్చు, వాటి వలన కావచ్చు, ఇప్పుడు లైమ్ లైట్ లో ఎక్కువగా బయటకు వస్తున్నాయి. ఒకటి ఏంటంటే, అప్పటికిప్పటికి తేడా ఏంటంటే, ఈ దారుణమైన హత్యలు, చంపేసుకోవడాలు అవి ఉండేవి కావు నాకు తెలిసి. యాక్చువల్గా ఏంటంటే, ఈ అక్రమ సంబంధాలు అన్నది కుటుంబము అన్న దాంట్లోకి సరిగ్గా ప్రవేశించకపోతే, ప్రవేశించిన తర్వాత ఇది పద్మవ్యూహంలా ఉంది, కావట్లేదు, నేను వెనక్కి వెళ్ళాల్సిందే. పద్మవ్యూహంలోకి వెళ్ళడం తెలుస్తుంది, బయటికి రావడం అన్నది తెలియదు. నిజంగా అదొక మాయ కుటుంబం అనేది కదా. బయటికి రావడం తెలియదు. తెలియకపోతే, ఆ స్కిల్ లేకపోతే ఏం జరుగుతుందంటే, దే విల్ ఫినిష్ దెమ్సెల్వ్స్. ఏ రకంగా ఫినిష్ అవుతారన్నది, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు లోపల. బయటికి రానప్పుడు ఏం చేస్తాము? ఇప్పుడు గదిలో పెట్టి ఒక పిల్లిని పెట్టి తలిపేసి చీకట్లో పెడితే అది ఎటు ఎగురుతుందో, ఎటు ఎవరిని కొడుతుందో, అది ఎలా బిహేవ్ చేస్తుందో, దాని ప్రవర్తన ఏంటో మనకి తెలియదు. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఆ సఫకేషన్ ఫీల్ అవుతారు. ఎక్కడో వాళ్ళలో ఉన్నటువంటి ఒక విపరీతమైనటువంటి కోరిక ఏదైతే ఉంటుందో, లేకపోతే బాధ నుంచి విముక్తి పొందాలనో, లేకపోతే ఇది కాదు నా జీవితం, నాకు వేరే కావాలనో, పర్మనెంట్గా విముక్తి చేయాలనో అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏదన్నా ఒక నేరస్తుడు ఏం చేస్తాడు, తను నేరం చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి సాక్ష్యాలు ఏం లేకుండా జాగ్రత్త పడిని తుడిచేయడానికి ప్రయత్నిస్తాడు. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు చేసిన పనికి ఆసరాగా ఇక వెనక్కి తిరిగి చూస్తే ఎటువంటి మరకలు ఉండకూడదని చెప్పి దాన్ని అంతం చేయాలని చూస్తారన్నమాట. అంటే వాళ్ళు అక్కడ నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం అనుకుంటారు. వాళ్ళు ఆ డెసిషన్ ఎప్పుడు తీసుకుంటారంటే, నేను ఇప్పటివరకు ఉన్న జీవితం వేరు, దాన్ని అక్కడికి ఆపేస్తాను, ఆ గుర్తులు కానీ, ఆ మార్క్ కానీ, ఆ ఎటువంటివి ఉండడానికి వీల్లేదు, వాటిని నేను తుడిపేస్తాను, తుడిచేసి ఇక్కడి నుంచి కొత్త పార్ట్నర్తో నేను జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాను అనుకుంటారు. ఇవన్నీ భ్రమలు. నువ్వు ఉన్నది ఒక సమాజంలో ఉన్నావు, నువ్వు ఎక్కడికి పారిపోలేవు, ఈ సమాజాన్ని గమనిస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు నీకు నువ్వుగా నేనే సమాజం అనుకున్నట్లయితే, ఆ ఎవరైతే భ్రమలు నీకు కల్పించారో వాళ్ళే నీకు శాశ్వతం నువ్వు అనుకున్నట్లయితే, ఎప్పుడైతే ఇది అక్రమ సంబంధం అనే విషయం తెలుస్తుందో, అక్రమ సంబంధంలో ఏది క్రమంగా ఉండదు అన్న విషయం తెలుసుకోకపోతే, అక్రమంలో సక్రమాన్ని వెతుక్కున్నట్లయితే, అట్లాగా ఒక రకమైన ఆవేశంలో వాళ్ళు చేస్తారమ్మా. ప్రతి మనిషిలోనూ 2 రకాల ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయి, ప్రతి వాళ్ళలోనూ ఉంటాయి. కానీ కళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన ప్రతి చోటికి నేను ఆచరించేయకూడదు. సార్, అసలు ఒక అమ్మాయి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోవడానికి, చెప్పాలి అంటే అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి కారణాలు ఏముంటాయి? ఒకటి, తను సరైన ధోరణి, అంటే ఆలోచన ధోరణి సరిగ్గా లేకపోవడం, అంటే విలువలు ఏంటో తెలియకపోవడం. రెండోది, స్వేచ్ఛగా తన యొక్క స్వేచ్ఛని తను నిరూపించుకోవాలనుకోవడం. తనకి స్వేచ్ఛ ఉంది, తను ఎందుకు ఒక నియంత్రణలో ఉండాలి, ఒక బంధంలో ఎందుకు నేను ఉండాలి, నాకు స్వేచ్ఛ ఉంది, నాకు కావాల్సినట్టుగా నేను ఉంటాను. విలువ లేకుండా తన స్వేచ్ఛకే, తన సుఖానికి, తన ఆనందానికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తే వాళ్ళే అక్రమ సంబంధాలకు వెళ్తూ ఉంటారు. ఈ 2 కారణాలేనా సార్, ఇంకేం ఉండవా?
ఇంకేమనుకుంటున్నారు అంటే మీరు? అదర్ పర్సన్ నుంచి కానీ లేకపోతే ఫ్యామిలీ నుంచి కానీ పర్సనల్ ఇష్యూస్ కానీ ఏమి రిలేట్ అయ్యి ఉండవు. ఇష్యూస్ అంటే ఒకటేనమ్మా, ఒకటి విపరీతమైనటువంటి స్వేచ్ఛ, లేదా విపరీతమైనటువంటి బాధ, కసి. కసి అంటే ఏంటంటే జీవితంలో మనిషి ఎప్పుడు కూడా ఏదో దిక్సూచి పెట్టుకుంటాడు. సరే, ఇది నెగిటివ్ సైడ్ తీసుకున్నాం కదా, పాజిటివ్ సైడ్ తీసుకుందాం. నెగిటివ్ సైడ్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఓకే. చాలామంది ఎవరు ఏం చెప్పినా ముందు స్నేహితురాలు సలహా తీసుకుంటారు. అంటే వాళ్ళతో తన ఎక్కువగా షేర్ జీవిత చేసుకోగలుగుతాం కాబట్టి. అంటే వాళ్ళ జీవితం యొక్క ఓరియంటేషన్ ఎట్టుందనమాట, ఫ్రెండ్ ఓరియంటెడ్. ఆ ఫ్రెండ్స్ ఏం చెప్తే వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం ఇలా పనిచేస్తూ ఉంటారు. అంతేగాని తనకు తానుగా ఎంతవరకు అన్నది ఆలోచన వాళ్ళకు ఉండదు. అది పాజిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్, శత్రువు సైడ్. శత్రువే ప్రభావితం చేస్తూ ఉంటుంది వీళ్ళ యొక్క ఆలోచనని. ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అట్లాగా వీళ్ళకి ఎప్పుడో జీవితానికి వ్యతిరేకమైన పరిస్థితి ఇక్కడ కనిపించాయనుకోండి, వాళ్ళు అనుకున్న దానికి వ్యతిరేకంగా అందరూ శత్రువులుగా కనిపిస్తారు. ఈ శత్రువుల్ని మీద కసిగా మారి వీళ్ళ మీద నేను ఇచ్చేసుకోవాలంటే నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్ళాలి, వీళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పటి వరకు అయితే అదే వాడి మైండ్లో ఉంటుందో, అమ్మాయి మైండ్లో కానీ అబ్బాయి మైండ్లో కానీ, వాడు యాంటీగా వెళ్ళి వాడి యొక్క ఆలోచన వీళ్ళకి యాంటీగా వెళ్ళాలని ఉంటుంది తప్ప ఆ క్రమంలో ఎవరైనా తన సాయం చేస్తే వాళ్ళతో వెళ్ళిపోతారు. ఓకే. అది ఒక అదొక ట్రాప్ కదా, Trap. ట్రాప్ లాంటిది. సెల్ఫ్ ట్రాప్. సెల్ఫ్ ట్రాప్. వీళ్ళు ఏమంటారంటే, సరే నేనైతే మరి స్త్రీని కదా, నేను అక్రమ సంబంధం చేయకూడదన్న విషయం ఆ పురుషుడికి తెలియదా, మరి తను ఎలా తీసుకెళ్ళిపోయాడు నన్ను అనొచ్చు కదా, బ్లేమ్ షీ కెన్ బ్లేమ్. కానీ యాక్చువల్లీ ఎక్కడ జరిగింది, తన సెల్ఫ్ ట్రాప్. అది అతను ఎవరో ట్రాప్ చేయడానంటే చేస్తాడు న్యాచురల్గా. ఎందుకంటే అది అతను పురుషుడు కాబట్టి వాడికి ఎటువంటి సమాజంలో వాడికి పెద్ద ఇదేం లేదు. సో అది అడ్వాంటేజ్ తీసుకుంటారు వాళ్ళు. కానీ నువ్వు కదా జాగ్రత్తగా ఉండాల్సింది. కాబట్టి రెండు రకాల దృక్పథాలు ఉంటాయి. మళ్ళీ స్నేహితుల వల్ల కూడా జరుగుతుంటాయి ఇలాంటివి. ఒక స్నేహితురాలు ఎవరో ప్రోద్బలం మీద కూడా ఇది జరుగుతుంది. ఎందుకంటే స్నేహితురాలకి లొంగిపోవడం అంటే మిత్రత్వం ద్వారా వచ్చినటువంటి ప్రాబ్లం. ఓకే. ఓకే. ఒక పక్కన శత్రుత్వం ద్వారా వచ్చినటువంటి ప్రాబ్లం. అదేనమ్మా. సార్, రీసెంట్ టైమ్స్లో మనం చూస్తుంది ఏంటంటే, మనం జస్ట్ ఒక మనిషిగా ఎవరికైనా జస్ట్ అలా కాలు తగిలితేనే దండం పెట్టుకునే కల్చర్ మనది. ఏదైనా తెలిసి తెలియక ఎవరికైనా హామ్ చేస్తే 10 సార్లు వాళ్ళకి చెప్తాము, దేవుడికి చెప్పుకుంటాము, అయ్యో నేను అలా చేయకుండా ఉండాల్సింది. ఒక మనిషిని, ఒక భర్తని, ఒక 10 ఏళ్ళు కాపురం చేసిన భర్తని వేరే ఎవరో కోసం చంపేస్తున్నారంటే అసలు వాళ్ళ మెంటాలిటీ కానీ వాళ్ళ ఆలోచన ధోరణి కానీ ఎంత వెళ్ళిపోతుంది అసలు. అంటే రెండు ఉన్నాయమ్మా. అప్పటి వరకు జరిగేటువంటి కుటుంబ నేపథ్యం ఏదైతే ఉందో అది మానసికంగా జరగల, బయలాజికల్గా జరిగింది. జరిగింది. అండ్ బయలాజికల్గా జరిగినప్పుడు ఏమంటుంటే ఆ తర్వాత మనసు ఓపెన్ అయింది. ఇంక చేయాల్సిన పనులు పెద్దగా ఏం లేవు, ఫ్రీ అయిపోయింది మైండ్. ఏదో ఆలోచనలు వస్తుంటాయి, తనలో ఉన్న అసంతృప్తులన్నీ బయటకు వస్తుంటాయి. ఈ అసంతృప్తులు తృప్తిపరచుకోవాలన్నటువంటి డామినెంట్ కోరిక వచ్చింది అనుకోండి, ఎలాగోలాగా మీన్స్ ఏదన్నా కానీ. ఇప్పటివరకు నేను చేసింది అసంతృప్తి, దీనికి మీనింగ్ లేదు, అసలు ఎందుకు చేస్తాను నాకే అర్థం కావటం లేదు, అంత త్యాగం చేయాల్సిన అవసరం నాకు లేదు, నా వయసు కూడా అయిపోతుంది, నేను ఎందుకు త్యాగం చేయాలి, అందరికోసం నేను ఎందుకు ఆలోచించాలి, నా గురించి నేను ఎప్పుడు ఆలోచిస్తాను, ఇక నా గురించి నేను ఆలోచించుకునేది ఇంక లేదా జీవితంలో. సమర్థన ఎప్పుడైతే సమర్థన వచ్చేస్తుందో, దాన్ని సమర్థించుకునేది వచ్చేస్తుందో, ఇక అప్పుడు ఎటువంటి కనిపించవు అనమాట. పిల్లలు కూడా చంపేసిన కేసులు మనం చూసాం కదా. ఏది అడ్డం వస్తుందని, ఏదైతే ఒకప్పుడు ఆప్యాయంగా ఉండవలసినటువంటి దాన్ని అడ్డంగా మారిందంటే అప్పటి వరకు ఉన్న జీవితం అంతా కూడా బయలాజికల్ జీవితం, సైకలాజికల్ జీవితం కాదు. అందుకనే ఎవడైనా సరే బయలాజికల్గా చెప్పగలుగుతాం కానీ సైకలాజీ అనేది ఎవరిది ఆడదే. బయోడేటా అంటాం, అంటే ఏంటి, సైకలాజికల్ డేటా ఎవరు అడగరు, సైకలాజికల్ డేటా బయో అంటే మన ఈ శరీరానికి సంబంధించినటువంటి విషయాలు తప్ప అంతకన్నా ఏముండదు. నీ ఉద్యోగం కావచ్చు, ఏదన్నా కావచ్చు, కానీ నీ మనసులో ఏమిటి అన్న విషయం అన్నది ఎవరికి తెలియదు. అది కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాపురం చేశాక నీకు ఆలోచన వస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా. కానీ కుటుంబ జీవితం ఎప్పుడమ్మా నేపథ్యం ఒక అది ఏమిటంటే మొక్క ఉంది, మొక్కకు నీళ్ళు ఒకటే పోస్తానంటే కుళ్ళిపోతుంది అది కదా. అక్కడ కలుపు మొక్కలు వస్తే తీయాలి, లేదా చుట్టూ మట్టి అని గట్టిపడిపోతే దాన్ని మళ్ళీ గుల్ల చేసి మళ్ళీ గాలి వచ్చేలా చేయాలి.
అవునా కదా? ఎండ తగిలేలా చూడాలి. అప్పుడే అది దానికి కావాల్సిన ఫలాలు మనకిస్తుంది. సార్ ఇప్పుడు భర్త పాత్ర ఏమీ ఉండదా భార్య ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోవడంలో? అంటే ఎందుకుండదు? తనకి కమ్యూనికేట్ చేసుకోవడం, ప్రేమగా చూడడం, లేకపోతే తను ఏం చేస్తుందని అబ్జర్వ్ చేయడం, ఇవన్నీ తనకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయా? అంటే ఒకటమ్మా, ఇదేంటంటే నియరెస్ట్ పాసిబుల్ ఉమ్, మిస్టేక్స్ ఇవన్నీ కూడా. ఉమ్, అంటే జనరల్‌గా ఎలా స్టార్ట్ అవుతాయంటే, ఎవరో ఫ్రెండ్స్ ప్రాబ్లమ్ మీదో, ఇంట్రెస్ట్ మీదో, లేకపోతే ఇక్కడ ఏదో చాలా సరదాగా ఉంది, ఉమ్, ఇంకొంచెం టైం ఎక్కువ ఎక్స్టెండ్ మనం స్పెండ్ చేద్దాం. జనరల్‌గా పబ్స్‌లో జరిగే విషయాలు ఇవన్నీ కూడా. ఉమ్, ఆనందం మీదే, ఆనందం ఒకటే కేంద్రీకరమైందనుకోండి మైండ్‌లో, ఉమ్, ఇది పార్ట్ ఆఫ్ ఆనందం అయిపోతుంది. ఉమ్, ఉమ్. అంటే వాళ్ళ అది జీవితంలో ఏం బాగుంది లేదు, ఓన్లీ అనిపిస్తుంది. ఆనందమే. ఉమ్, ఆనందం ఒకటే విలువ వాళ్ళకి. ఉమ్, ఎంజాయ్, ఎంజాయ్, ఎంజాయ్. ఉమ్, లైఫ్ ఎంజాయ్మెంట్కేనండి మనిషి లైఫ్ ఇచ్చింది అంటారు చాలామంది. ఉమ్. కొంతమంది అంటుంటారు, వాళ్ళు ఈ రకంగా ప్రవర్తిస్తారు. అవును. ఆ ఎంజాయ్మెంట్ ఎక్కడో స్టార్ట్ అవుతుంది, ఉమ్, అది ఎక్కడికో ఇలా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దాంట్లోంచి బయటికి రారాడు. రాలేదు. ఎంజాయ్మెంట్ ఒకటే ప్రయారిటీ అవుతుంది. ఉమ్, ఉమ్, సో ఇప్పుడైతే మీరు లైఫ్లో కనుక మీరు బ్యాలెన్స్డ్ షీట్ వేసుకోకపోతే, బ్యాలెన్స్డ్గా మీరు లీడ్ చేయకపోతే, ఉమ్, ఏదో ఒక దానికి నాకు చెప్పా కదా, ఫ్రెండ్ ఓరియంటెడో, ఉమ్, ఎనిమీ ఓరియంటెడో, లేకపోతే మనీ ఓరియంటెడో. ఉమ్, ఇప్పుడు చాలామంది చూడండి, మనీ సంపాదన ఒక్కటే అనుకుంటారు అని భర్త అనుకుంటాడు. ఉమ్, కానీ భార్యకి నిజంగా మనీ సంపాదన వలన తృప్తి ఉందా అన్న విషయం గమనించడు. ఈరోజు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అండి. మనీ ఉంటే అందరూ పడి ఉంటారు. అందరూ నేను కుటుంబం కోసం కదా కష్టపడుతుంటాడు, కాదు వాడి కోసం కష్టపడుతున్నాడు. ఉమ్, అక్కడున్న వయసెస్, ఉమ్, ఆ డీల్స్ సెట్ చేసుకోవడం ఉన్నటువంటి ఇవన్నీ కూడా హీ లైక్స్ ఇట్ యాక్చువల్లీ. ఉమ్, ఉమ్. అక్కడ ఫ్యామిలీ రాదు యాక్చువల్గా, ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంటే లేదు. అవును. కానీ ఈ సేస్ దట్ ఏం చెప్తాడంటే ఫ్యామిలీ కోసం చేస్తున్నాను అంటాడు. ఉమ్, ఉమ్, వాళ్ళకైనా డబ్బులే కదా, ఎంత కావాలో చెప్పు అంటాడు భార్యకి. ఉమ్, 1,00,000 కావాలా, 2,00,000 కావాలి, చెక్ ఇస్తాను తీసుకొని ఖర్చు పెట్టుకో అంటాడు. ఉమ్, అల్టిమేట్లీ అంటే ఏదైనా సరే తను మనీ ఓరియంట్లో చూస్తూ ఉంటాడు, మనీ యాంగిల్లోనే అన్నీ చూస్తూ ఉంటాడు. ఎనీథింగ్ కెన్ బి ఫుల్ఫిల్డ్ బై మనీ అనుకుంటాడు అనమాట. మై గెట్ సాటిస్ఫైడ్ విత్ మనీ అంటుంటాడు. అర్థమైందమ్మా? సో సైకలాజికల్గా వెన్ దే గెట్ డిప్రెస్డ్ దే ఆర్ గోయింగ్ ఫర్ డ్రగ్స్, ఉమ్, లేదు ఇలా అక్రమ సంబంధాలకు వెళ్ళిపోతారు. ఉమ్, ఉమ్, కొన్ని ఏం చేస్తారంటే, ఈ మనీ బాగా డామినెంట్ సొసైటీస్లో అది కన్సీల్డ్గా ఉంటుంది అక్రమ సంబంధం, ఉమ్, ఉమ్, అది బయటికి పడదు. ఇలాగ మరి ఇలా తీవ్రమైన నేరాలకి వెళ్ళరు వాళ్ళు. ఉమ్. అలా ఉంటుంది వాళ్ళ సైకిల్. ఓకే, ఓకే. చాలా ఉన్నాయి అయితే మనం తెలుసుకోవాల్సినవి. సొసైటీలో చాలా జరుగుతున్నాయి. అంటే సో అది మనిషి పెట్టమ్మా. ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, ఉమ్, వీ హ్యావ్ టు డిఫైన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మనం నిర్వచించుకోవాలి, ఉమ్, నా విలువలు ఏంటి, దేని ద్వారా ఆనందం వస్తే నేను దాన్ని పూర్తిగా అనుభవిస్తాను, ఉమ్, నేను ఇవ్వడంలో ఆనందం ఉందా, తీసుకోవడంలో ఆనందం ఉందా, కేవలం డబ్బు వల్లనే ఆనందం ఉందా, కేవలం ఫ్రెండ్ వల్లనే ఆనందం ఉందా, ఉమ్, కేవలం ఉద్యోగం వల్లనే ఆనందం ఉందా, కేవలం కుటుంబం వల్లనే ఆనందం ఉందా, కాదు, అన్నిట్లోనూ ఆనందం ఉంది. ఉమ్, అన్నీ సమపాళలో పెట్టుకో. భోజనం చేసేటప్పుడు 4 రుచులు పెట్టుకొని తింటాం మనం, అదే కదా మృష్టాన్నం అంటే, పూర్తి భోజనం అంటే అదే కదా. ఉమ్, ఇది కూడా అంతే. ఫ్రెండ్ ఇంపార్టెంటే, నీ జాబ్ ఇంపార్టెంటే, కుటుంబం ఇంపార్టెంటే, అలాగే డబ్బు ఇంపార్టెంటే. ఇంపార్టెంట్ అంటే అవి డైరెక్ట్ చేయకూడదు, ఉమ్. నువ్వు నీలా బతకడానికి అవన్నీ సహకరించాలి. అవును, అవును. అంటే నీ స్వార్థం కోసమా కాదు, ఉమ్, నువ్వు వాళ్ళు కొంత ఇస్తే వాళ్ళు నీకు కొంత ఇస్తారు. ఉమ్, ఈ ఇచ్చిపుచ్చుకునేది ఏం చేస్తారంటే, ఎక్కడ ఒక దగ్గర చేస్తారు ఆ పని. ఉమ్, అయితే ఫ్రెండ్ దగ్గర చేస్తారు, లేకపోతే డబ్బు కోసం దగ్గర చేస్తారు, లేకపోతే కేవలం ఫ్యామిలీ అనే కూర్చుంటారు ఉమ్, కొంతమంది. ఉమ్, లేదు కొంతమంది ఇలాగా డిఫరెంట్గా ఆనందమే అనుకుని ఎంజాయ్మెంటే లైఫ్ అని కొంతమంది ఉంటారు. అవును, అవును. ఇట్లా కాబట్టి ఎప్పుడు కూడా క్రికెట్ గ్రోత్ ఉండకూడదు. ఉమ్, క్రికెట్ అంటారు దీన్ని, క్రికెట్ ఉండకూడదు, ప్రపోర్షనేట్గా ఉండాలి, ఉమ్, బ్యాలెన్స్. వికృతంగా ఉండకూడదు మన యొక్క ఓకే. బిహేవియర్. ఎప్పుడైతే మనం స్వాభావికంగా ఉంటామో, ఉమ్, స్వాభావికంగా అంటే మీతో మీరు ఉంటారో, ఉమ్, నాతో పాటు నేను ఉంటూ మిగతా వాళ్ళని కూడా నాతో పాటు తీసుకెళ్లేటువంటి సమర్థత నాలో ఉంటుందో, అప్పుడు మాత్రమే మనం ఆనందంగా ఉంటాం. ఉమ్, మన ఆనందాన్ని చూసి ఎదుటి వాళ్ళ గైడ్ కింద ఉండాలి, ఉమ్, ఉమ్. వాళ్ళు అంచనా వేసుకోగలగాలి. ఈ మనిషిలో ఇంత ఆనందం ఉందంటే, తను నేను ఏం అనుకునే చేస్తుంటాడు? డబ్బు లేదే, ఉమ్, కానీ నాకన్నా ఆనందంగా ఉంటున్నాడే ఉమ్, ఒకళ్ళు. లేదు నేను ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటాను అయినా అంత ఆనందం లేదే. ఉమ్, ఇప్పుడు ఇంట్లోనే ఉంటాడు అనుకోండి ఈయన, కానీ బయట కూడా మంచిగా చేస్తూ ఉంటాడు, అన్ని పనులు చేసుకుంటూ ఉంటాడు, కానీ ఆనందంగా ఉంటాడే. ఉమ్, ఇప్పుడు ఫ్రెండ్స్ అని తిరగడే, అయినా ఆనందంగా ఉంటాడే. సో దట్ బ్యాలెన్స్డ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా కానీ, బట్ అట్లా. ఓకే, ఓకే. సో ఆ బ్యాలెన్స్డ్ లైఫ్ని మనం అడాప్ట్ చేసుకోవడానికి, లేదా మనం దానికి అలవాటు పడడానికి మీరు ట్రై చేయండి. హ్యాపీగా ఉంటాం. నిజంగా క్షణికావేశాల్లో చేసే ఇవన్నీ కూడా తర్వాత రిగ్రెట్ ఫీల్ అయినా కానీ దానివల్ల ఏం యూజ్ ఉండదు. కాబట్టి
కాన్షియస్గా ఏం చేస్తున్నాం, ఈరోజు ఏం చేస్తున్నాం, ఈరోజు చేసిన దానివల్ల రేపు మనకి ఎలాంటిది వస్తుంది అనేది మైండ్లో పెట్టుకుంటూ ఉండండి. మీకు అవేర్నెస్ కల్పించే వీడియోస్ మేము చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.